హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము రెస్టారెంట్ స్టైల్ చికెన్ వింగ్స్ స్టార్టర్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ లవర్స్ అందరూ దీన్ని ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ వింగ్స్ ఒక 1/2 kg తీసుకున్నానండి. ఈ చికెన్ వింగ్స్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా చూసుకోవాలండి. మ్యారినేట్ కోసము ఉప్పు తగినంత వేసుకొని 1 చెంచా కారం పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలండి. ఆ తర్వాత ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలా చికెన్ వింగ్స్ని బాగా కలుపుకోవాలండి. దీనిని ఒక 1 అవర్, అట్లీస్ట్ 1 అవర్ అన్న మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వింగ్స్కి కోటింగ్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 3 చెంచాల మైదా పిండి, అలాగే 3 చెంచాల మొక్కజొన్న పిండి వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని, కలర్ కోసము 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ శొంఠి పొడి, ఇంకో 1/2 స్పూన్ వెల్లుల్లి పౌడర్, 1/2 చెంచా బేకింగ్ పౌడర్, 1/2 చెంచా మిరియాల పొడి, స్మాల్ స్పూన్ అరగన వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ అరగన ఫ్లేవరు చికెన్ వింగ్స్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ తీసుకొని ఒక్కొక్క పీస్ని పిండిలో వేసుకొని ముక్కకి పిండి బాగా పట్టేలా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా షేక్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అన్ని ముక్కలకి ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకొని వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ వింగ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత మళ్ళీ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వింగ్స్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ వింగ్స్ క్రిస్పీగా వస్తాయి. ఈ చికెన్ వింగ్స్ ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్కి సాస్ కోటింగ్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 క్యూబ్ బటర్ వేసుకొని కొంచెం కరిగిన తర్వాత అందులోకి కొన్ని అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని, అలాగే 1 చెంచా టమాటా కెచప్, అలాగే 1 చెంచా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సాసు చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ వింగ్స్ అందులోకి వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి సాసు. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా ఈ రెసిపీ ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చిందో. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.